వారాహి వెయిటీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం బిస్కెట్స్ తోటి లడ్డూలను తయారు చేద్దాం. కావలసిన వస్తువులు: బిస్కెట్స్, మిల్కీ బార్ చాక్లెట్, షుగర్. ముందుగా ఏం చేయాలి అంటే బిస్కెట్ ప్యాకెట్స్ని ఓపెన్ చేసుకుని బౌల్లోకి తీసుకోవాలి. నేను 4 చిన్న ఓరియో బిస్కెట్ ప్యాకెట్లను తీసుకుంటున్నాను. ఈ 4 ప్యాకెట్లు ఓపెన్ చేసుకుని బౌల్లోకి తీసుకుందాము. ఇప్పుడు ఈ బిస్కెట్స్ని మనం మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పొడి చేసుకోవాలి. తర్వాత పొడిని బౌల్లోకి తీసుకుందాము. రుచికి సరిపడా షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. 4 చిన్న బిస్కెట్ ప్యాకెట్లు కదా, నేను 4 స్పూన్లు షుగర్ యాడ్ చేస్తున్నాను. ఒక్కొక్క స్పూన్గా కొంచెం పాలు యాడ్ చేసుకుంటూ ఇది కలుపుకోవాలి మనం. ఈ విధంగా పూర్తిగా కలుపుకొని ఒకసారి చెక్ చేసుకున్నప్పుడు చూడండి, మనకి ఇలా ఉండలా అవ్వాలన్నమాట. ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కొంచెంగా పాలు యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా ముద్ద అయ్యే వరకు కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత సన్ఫీస్ట్ ఆరెంజ్ బిస్కెట్ ప్యాకెట్లు 3 తీసుకున్నాను నేను. ఈ బిస్కెట్స్ని కూడా బౌల్లోకి తీసుకోవాలి. 3 చిన్న ప్యాకెట్లు తీసుకున్నాను. ఈ విధంగా చిన్న ముక్కల కింద చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని పొడి చేసుకోవాలి. 3 బిస్కెట్ ప్యాకెట్లు కదా, 3 స్పూన్స్కి నేను షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. కొంచెంగా పాలు యాడ్ చేసుకుంటూ ఇలా ముద్దలా అయ్యేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇవి చిన్న ఉండల కింద చేసుకోవాలి. ఈ విధంగా చిన్నగా అన్నమాట. మనకు లడ్డు ఏ సైజులో కావాలి అనుకుంటున్నామో ఆ సైజులో సగం సైజులోకి ఉండేలాగా ఈ లడ్డు చేసుకోవాలి. దీనిపైన లేయర్ మనకి ఓరియో బిస్కెట్ లేయర్ వస్తుంది. ఈ విధంగా చిన్న ఉండలాగా మొత్తం బిస్కెట్ పొడి అంతా చేసేసుకోవాలి. ఇది ప్రిపరేషన్ చాలా ఈజీగా ఉంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది, పిల్లలు చాలా ఎక్కువ ఇష్టపడతారు. కొంచెంగా ఓరియో బిస్కెట్ పొడిని తీసుకుని చిన్న బౌల్ లాగా చేసుకోవాలి. దాన్ని ఆ మధ్యలో ఆరెంజ్ లడ్డు పెట్టేసుకుని ఇలా జాగ్రత్తగా క్లోజ్ చేసేసుకోవాలి. మనకి ఇలా షైనీగా లడ్డు రెడీ అయిపోతుంది. ఇదే విధంగా మిగిలిన అన్ని లడ్డూలు ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇది చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. ఈ టేస్ట్ మీకు నచ్చిందా లేదా అని నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
ఈ విధంగా మొత్తం అన్ని రెడీ చేసేసుకున్న తర్వాత దానిపైన మిల్కీ బార్ చాక్లెట్ తోటి మనం లైన్స్ కింద వేసుకుందాము. ఆ చాక్లెట్ని కొంచెం కొద్దిగా వేడి చేసినప్పుడు వేడి పాల గిన్నెకి పెట్టినా కూడా లోపల చాక్లెట్ మెల్ట్ అయిపోతుంది. చివర చాలా చిన్నగా కట్ చేసుకోండి, మనకి కోన్ కట్ చేసినట్టు అనమాట. చిన్నగా కట్ చేసుకుని దాంతో ఈ విధంగా లైన్స్ లాగా వేసేసుకోవాలి. స్ట్రైట్గాను అడ్డంగాను ఇలా లైన్స్ కింద వేసేసుకుని దానిపైన ఈ విధంగా నేను కలర్ షుగర్ బాల్స్ వస్తాయి కదా, వాటితోటి గార్నిష్ చేశాను. చూడటానికి చాలా కలర్ఫుల్గా ఉంటుంది. పిల్లలు చాలా ఎక్కువ ఇష్టపడతారు ఇవి తినడానికి. నోట్లో వేసుకుంటే కరిగిపోయి అంత టేస్టీగా ఉంటాయి ఇవి. ఈ రెసిపీని మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. మరొక సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.